రంగుల స్వప్నం వర్ణిక ప్రయాణం. 12 ఏళ్ల వర్ణికకు రంగులంటే చాలా ఇష్టం. ఆమె తన తండ్రితో కలిసి పెయింటింగ్ వేయడాన్ని ఎంతో ప్రేమించేది. వాళ్ళిద్దరూ కలిసి గీసే చిత్రాలు సజీవంగా అనిపించేవి. ప్రతి ఆదివారం వారి ఇల్లు ఒక కళాశాలగా మారిపోయేది. వర్ణిక పుట్టినరోజున ఆమె తండ్రి ఒక ప్రత్యేకమైన వెండి రంగు బ్రష్ను బహుమతిగా ఇస్తూ ఇలా అంటాడు, "ఇది మామూలు బ్రష్ కాదు వర్ణిక, ఇది నీ కలలకు ప్రాణం పోస్తుంది" అని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ బ్రష్ ఆమెకు ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువుగా మారింది. కానీ ఒక దురదృష్టకరమైన రోజున ఒక ప్రమాదంలో వర్ణిక తండ్రిని కోల్పోయింది. ఆమె ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయం అయింది. ఆ వెండి బ్రష్ పట్టుకోవడానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోలేదు. వర్ణిక పెయింటింగ్ వేయడం పూర్తిగా మానేసింది. వర్ణిక తల్లి సుజాత తన కూతుర్ని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించింది. "చూడు వర్ణిక, నీలోని కళను చంపుకోకు, మీ నాన్న ఎప్పుడూ నీ చిత్రాల్లోనే ఉంటారు" అని చెప్తుంది. కానీ వర్ణిక మాత్రం మౌనంగా ఆ ఖాళీ క్యాన్వాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఒకరోజు వర్ణిక నానమ్మ శాంతమ్మ పాత సామాన్ల పెట్టి నుండి ఒక పాత చిత్రాన్ని తీసి వర్ణికకు చూపిస్తుంది. అది వర్ణిక తండ్రి చిన్నప్పుడు గీసిన మొదటి చిత్రం అని వర్ణికకు చెప్తుంది. ఆ చిత్రంలో ఒక చిన్న సూర్యుడు, ఒక పచ్చని చెట్టు ఉన్నాయి. "వర్ణిక, మీ నాన్న ఈ బొమ్మ గీసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. బాధలో ఉన్నప్పుడు రంగులు మనకి తోడుగా ఉంటాయి" అని నానమ్మ వర్ణికతో అంటుంది. ఇలా వారిద్దరూ కలిసి తోటలో అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూర్చున్నారు. ఆ రాత్రి వర్ణికకు తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ఆమె నెమ్మదిగా తన వెండి బ్రష్ని తీసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా, చేతులు వణుకుతున్నా, ఒక కొత్త నిశ్చయంతో రంగుల డబ్బాను తెరిచింది. వర్ణిక పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. ఆమె వేసే ప్రతి గీతలోనూ తన తండ్రి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె తన బాధనంతా రంగులుగా మార్చి కాన్వాస్ మీద కుమ్మరించింది. నానమ్మ దూరం నుండి వర్ణికను చూస్తూ గర్వపడింది. మరుసటి రోజు ఉదయం వర్ణిక ఒక అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేసింది. ఆ చిత్రంలో ఒక తండ్రి తన కూతురి చేయి పట్టుకుని రంగురంగుల మేఘాల వైపు నడుస్తున్నట్టు. అది చూసి ఆమె తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. వర్ణిక తన పాఠశాల చిత్రలేఖన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఆమె వేదికపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ నవ్వింది. తన తండ్రి ఎప్పుడూ తనతోనే ఉంటారని, తన కళ ద్వారా ఆయనను ఎప్పుడు బ్రతికించుకోవచ్చని ఆమెకు అర్థమైంది. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ జీవితంలో చేయాల్సినవి చేయకుండా చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. కానీ అది చాలా తప్పు. ఈ వర్ణికలాగే మనం కూడా గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన కలల ప్రపంచం కూడా నిజమవుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ సపోర్ట్ మీ.